ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగు నాడుగా మార్చాలంటూ కామెంట్ చేశారు ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు. ఈ ప్రతిపాదనను తప్పుపట్టారు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. చరిత్రను వదిలిపెట్టేసి, మన మూలాలు వదిలిపెట్టేసి, అసలు ఆంధ్ర అనే పదం అంటేనే ఏదో అనకూడని పదంగా చేసేసి ఈరోజు దీన్ని తెలుగునాడుగా మార్చాలా? ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి? గరికపాటి నరసింహారావు గారు ఇక రాలికి ఆంధ్రాకి వస్తారా మీరు? ప్రదేశ్ అనేది కూడా సంస్కృతమే కావచ్చు, ఉంటే ఏంటి నష్టం? నాడు అనేది తమిళ పదం కాదా? మరి దాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దాలా? ఇట్లాంటి మేధావులే ఆంధ్రప్రదేశ్కి మద్రాసు రాకుండా చేశారు. ఇట్లాంటి మేధావులే 4 జిల్లాలకి రాయలసీమ అనే పేరు పెట్టి విశాలమైనటువంటి అవగాహన ఉండేటువంటి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పండితులు, మేధావులు వీళ్లే విఫలమయ్యి ఈ ఆంధ్రజాతిని ముక్కచెక్కలు చేసినటువంటి పాపం వీళ్లదే. ఆంధ్రుల అభిమానం కలిగినటువంటి వాళ్ళంగా ఈ ఆంధ్రదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటూ ఉంటే మా అభీష్టంతో పని లేకుండా, మా నమ్మకాలు, మా విశ్వాసాలు, మా సెంటిమెంట్స్తో పని లేకుండా సంవత్సరానికి 2 ఏళ్లకు ఒకసారి పక్కన వచ్చి ఇక్కడ ఒక మీటింగ్లో ఇది ఆంధ్రాగా తెలుగునాడు చెప్తే వినేంత అమాయకులం మేము కాదు. మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రం ఎలా ఉండాలా, మా బతుకులు ఎలా ఉండాలా, మా జీవితం ఎలా ఉండాలో మమ్మల్ని ఈడిచి అవతల పారేసిన తర్వాత కూడా మేము ఆంధ్రాలో బతుకుతున్నాం కాబట్టి మా బతుకు మేము బతుకుతాం. ఇక్కడ మేము బతకలేమని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడో బతికే వాళ్ళు వచ్చి ఇక్కడ సలహాలు ఇవ్వద్దు. మీ సలహాలు మాకు అక్కర్లేదు. ఇంకా ఇక్కడ సమాజంలో ఇంకా ఏదో ఈ ఏమంటాం విచ్ఛిన్నమో లేకపోతే విభజన ఈ వాదాలు తీసుకొచ్చేటువంటి వాటికి తావులేదు. మేము ఆంధ్రులము, ఆంధ్రప్రదేశ్గానే ఉంటాము.